ఎమ్మెల్సీ అనంతబాబు మరొక వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు సంబంధించి అసభ్యకరమైన వీడియో వైరల్ అవుతోంది. ముద్దులు పెడుతూ ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ ఉన్నటువంటి వీడియో బయటకు వచ్చింది. అందులో ఆడియో మాత్రం లేదు. అయితే ఆయన ఒక మహిళతో అసభ్యకరంగా వీడియో కాల్ మాట్లాడినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆ వీడియోపై వివరణ ఇచ్చారు ఎమ్మెల్సీ అనంతబాబు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అంటున్నారు. ఒక అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ముద్దులు పెడుతూ విశేష చెప్తున్న వీడియోను ఎడిట్ చేసి మార్ఫింగ్ చేశారని ఆరోపిస్తున్నారు. కొంతమంది 6 నెలలుగా ఈ వీడియో చూపించి తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని కూడా చెప్పారు. దీనిపై అల్లూరు జిల్లా అడ్డతీగల పోలీస్ స్టేషన్లో జూన్ 1వ తేదీనే ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు అనంతబాబు. కానీ బ్లాక్మెయిలర్ల ఫోన్ నెంబర్ను పోలీసులు ట్రేస్ చేయలేకపోయారని అన్నారు. తాను బ్లాక్మెయిల్కు లొంగకపోయేసరికి రాజకీయంగా దెబ్బ కొట్టాలని వీడియోను వైరల్ చేస్తున్నారని చెప్పారు ఎమ్మెల్సీ. 2 ఏళ్ల కిందట తన వద్ద పనిచేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అనంతబాబు. ఈ కేసులో ఆయన అరెస్ట్ అయినా బెయిల్పై బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ వీడియో వివాదం ఆయన్ని చుట్టుకుంది. ఒక ఫ్రెండ్ తాలూకా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అయితే విషయం చెప్పమని వీడియో కాల్ చేస్తే ఆ వీడియో కాల్లో విషయం చెప్పాను. దాన్ని కొంచెం వీడియో కట్ చేసి దానికి ప్రైవేట్ పార్ట్లు యాడ్ చేసి ఫేక్ వీడియో తయారు చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి తద్వారా వాళ్ళు డబ్బులు గుంజుదామని ప్రయత్నం చేశారు. చాలాసార్లు ప్రయత్నం చేశారు, ఎన్నో రకాలుగా థ్రెట్ చేశారు. నేను ఎక్కడ కూడా, ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నా అటువంటి వీడియో లేవు కాబట్టి నేను ధైర్యంగా మీరు ఏం చేసుకుంటారంటే చేసుకున్నాను. డబ్బులు ఇస్తారా, నేను వీడియో బయటమా, లేదా మీ ప్రత్యర్థికి ఇస్తే మాకు చాలా డబ్బులు వస్తాయి అని నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు. ఫంక్షన్